హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు క్రికెట్ చాట్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా ఫిఫ్త్ టెస్ట్ మ్యాచ్ డే 3 రోజున ఏం జరిగిందో మనం ఈ రోజు వీడియోలో మాట్లాడుకుందాం. ముందుగా అయితే కంగ్రాచులేషన్ టు ఆస్ట్రేలియా టీం. 10 ఏళ్ల తర్వాత అయితే వాళ్ళు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలవడం జరిగింది తిరిగి. దే ఆర్ వెరీ మచ్ డిజర్వ్డ్ విన్నర్స్. యాక్చువల్గా అయితే ఈ సిరీస్ 3-1తో గెలిచారు ఆస్ట్రేలియా. యాక్చువల్గా అయితే చూసుకుంటే థర్డ్ టెస్ట్ కూడా ఆస్ట్రేలియాని గెలవాల్సింది, కాకపోతే రెయిన్ వల్ల మనం మ్యాచ్ అయితే డ్రా చేసుకోగలిగాం. నిన్న మనం డే 2 రివ్యూలో మాట్లాడుకున్నాం, ఇండియా ఇంకో 50 రన్స్ యాడ్ చేయగలిగితే బాగుంటుంది, టీమిండియా గెలిచే అవకాశం ఏమైనా ఉంటుంది అనుకున్నాం. కానీ అలా జరగలేదు. ఈరోజు టీమిండియా కేవలం 16 రన్స్ మాత్రం యాడ్ చేయగలిగింది. మన బౌలర్స్ అందరు కలిసి కూడా కేవలం 16 పరుగులు మాత్రం యాడ్ చేశారు. దాంతో ఆస్ట్రేలియాకి టార్గెట్ అయితే 162 అయితే మనం ఇవ్వగలిగాం సెకండ్ ఇన్నింగ్స్లో. మనకు తెలుసు 162 ఈజ్ నాట్ ఎట్ ఇన్ దిస్ పిచ్ అని, ఎందుకంటే దెర్ ఈజ్ నో బుమ్రా. తనకి ఇంజురీ అయింది. తను బ్యాటింగ్ అయితే చేశాడు కానీ తన బౌలింగ్ అయితే రాలేదు. తనకి ఇంజురీ కన్సర్న్ అయితే ఇంకా ఉంది. కాబట్టి మనకు తెలుసు 162 అనేది సరిపోదు ఈ పిచ్ లో, ఎందుకంటే మన దగ్గర ఉన్నది కేవలం ఇద్దరు జెన్యూన్ ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే, సిరాజ్ మరియు ప్రసిద్ధ్ కృష్ణ. నితీష్ కుమార్ రెడ్డి ఉన్నాడు కానీ తనకైతే ఈ సిరీస్ లో పెద్దగా బౌలింగ్ చేసే అవకాశం అయితే ఇవ్వలేదు. తన మీద మనం అంత ట్రస్ట్ అయితే చూపించలేం. కాబట్టి మన దగ్గర ఉన్నది ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్. ఇద్దరు స్పిన్నర్స్ ఉన్నారు కానీ వాళ్ళైతే ఈ పిచ్ లో స్పిన్నర్స్ కి ఎలాంటి హెల్ప్ లేదు కాబట్టి స్పిన్నర్స్ మనం అయితే నమ్ముకోలేము. మన దగ్గర కేవలం ఇద్దరు ఫాస్ట్ బౌలర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళతో 162 రన్స్ అనేది డిఫెండ్ చేయగలమా అంటే మనకు తెలిసి ఇట్స్ ఆల్మోస్ట్ ఇంపాసిబుల్ అని. అనుకున్నట్టే జరిగింది. ఆస్ట్రేలియా అయితే బ్యాటింగ్ స్టార్ట్ చేసింది. స్టార్టింగ్ చేయడమే మంచి అగ్రెసివ్ గా అయితే స్టార్ట్ చేశారు వాళ్ళు. ఆల్మోస్ట్ T20 స్టైల్లోనే బ్యాటింగ్ చేశారు. రిషబ్ పంత్ అయితే ఎలా బ్యాటింగ్ చేసాడో వాళ్ళు కూడా అలాగే బ్యాటింగ్ అయితే ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మొదటి బ్రేక్ త్రూ అయితే ప్రసిద్ధ్ కృష్ణ అయితే అందించాడు. 39 for 1 దగ్గర అయితే మొదటి వికెట్ పడింది. ఆ తర్వాత 52, ఆ తర్వాత 47 దగ్గర అనుకుంటా లబుషన్ అవుట్ అయ్యాడు. ఆ తర్వాత వెంటనే స్టీవ్ స్మిత్ కూడా అవుట్ అయ్యాడు ప్రసిద్ధ్ కృష్ణ బౌలింగ్ లోనే. అప్పుడు అనుకున్నాం టీమిండియాకి ఏమన్నా ఛాన్స్ ఉందా అని. 52 దగ్గర 3 వికెట్స్ కోల్పోవడంతో టీమిండియాకి ఏమన్నా ఛాన్స్ ఉందా అని అనుకున్నాం. కానీ ఆ తర్వాత మనం అనుకున్నట్టు ఏం జరగలేదు. ఆల్మోస్ట్ 40 రన్స్ పార్ట్నర్షిప్ అయితే వచ్చింది ట్రావిస్ హెడ్ మరియు ఉస్మాన్ ఖవాజా మధ్య. ఆ తర్వాత ఖవాజా అవుట్ అయినప్పటికీ కూడా అప్పటికే మన మ్యాచ్ అయితే ఆల్మోస్ట్ చేజారిపోయింది. 101 దగ్గర ఖవాజా అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత ఆస్ట్రేలియాకి కేవలం 60 రన్స్ మాత్రమే కావాలి. దాంతో మన బౌలర్స్ ఎన్ని ప్రయత్నాలు చేసిన అయితే మనకైతే మళ్ళీ వికెట్ అయితే రాలేదు. దాంతో చివరిగా వెబ్స్టర్ మరియు ట్రావిస్ హెడ్ కలిసి అయితే టార్గెట్ అయితే ఈజీగా ఫినిష్ చేయగలిగారు ఈ మ్యాచ్ లో. నిజంగా చెప్పాలంటే మన బౌలర్స్ అయితే అంత బాగా అయితే బౌలింగ్ చేయలేదు. కానీ మన బౌలర్స్ అంటానికి కూడా లేదు, ఎందుకంటే మన దగ్గర ఉన్నది ఇద్దరు ఫాస్ట్ బౌలర్సే. మన దగ్గర ఓవరాల్ గా చూసుకుంటే కేవలం ముగ్గురు బౌలర్స్ మాత్రమే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఎంతసేపు అని బౌలింగ్ చేయగలరు. అది ఆస్ట్రేలియా బౌలింగ్ అయితే చాలా స్ట్రాంగ్ గా ఉంది నిజంగా. స్కాట్ బౌలాండ్ అయితే ఎలా బౌలింగ్ చేసాడో మనం చూసాం. నిజంగా తను బౌలింగ్ చేస్తుంటే అసలు ఒక బౌలింగ్ మిషన్ బౌలింగ్ చేస్తున్నట్టు అనిపించింది నిజంగా. ఓవరాల్ గా చెప్పాలంటే ఆస్ట్రేలియా బౌలర్స్ మనకంటే బెటర్ గా బౌలింగ్ చేశారు, ఆస్ట్రేలియా బ్యాటర్స్ మనకంటే బెటర్ గా బ్యాటింగ్ చేశారు. కాబట్టి ఈ మ్యాచ్ అయితే ఆస్ట్రేలియా విన్ అవ్వడం జరిగింది. ఈ సిరీస్ లో కూడా ఓవరాల్ గా చూసుకుంటే ఆస్ట్రేలియా మనకంటే బెటర్ గా పర్ఫామ్ చేసింది. కాబట్టి దే ఆర్ వెరీ మచ్ డిజర్వ్డ్ టు విన్ ద సిరీస్. అయితే దాదాపు 10 ఏళ్ల తర్వాత అయితే ఆస్ట్రేలియా అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ తిరిగి గెలవడం జరిగింది. గత 4 సీజన్స్ లో కూడా ఇండియా అయితే గెలిచింది. 2016-17లో, 2018-19, 2020-21, 2022-23 గత 4 సీజన్స్ లో అయితే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ అయితే ఇండియానే రీటైన్ చేసుకోగలిగింది. కాకపోతే ఈసారి మాత్రం అది ఆస్ట్రేలియా దగ్గరికి అయితే వెళ్ళిపోయింది.